తిరుమలలో తమిళనాడు యువకులు హల్చల్ చేశారు. భక్తుల ఆగ్రహానికి అది దారితీస్తోంది. 7 కొండలపై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు చోటు ఉండదు. కానీ వాళ్ళు ఆలయం ముందు రాజకీయ బ్యానర్ ప్రదర్శించారు. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పళనిస్వామి ఫోటోలతో ఉన్న బ్యానర్ ను ప్రదర్శించారు. అలిపిరి చెక్ పోస్ట్ దాటి ఆ బ్యానర్ ను ఎలా తెచ్చారు? ఆలయం దగ్గర టీటీడీ సిబ్బంది అడ్డుకోలేదా అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు చోటుండదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన కొంతమంది యువకులు మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలతో పెట్టుకున్న బ్యానర్ ని తిరుమల ఆలయంలో ప్రదర్శించినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా శ్రీవారి భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. తిరుమలకు సంబంధించి కొన్ని నిబంధనలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాలుగా తిరుమలకు వచ్చిన కొంతమంది అంటే ఏదో ఒక వివాదం సృష్టిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కూడా వాళ్ళపైన చట్ట ప్రకారం టీటీడీ కూడా గతంలో కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా ఒక 4 యువకులు తిరుమలకి అంటే తమిళనాడు నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత స్వామివారి ఆలయం ప్రధాన ఆలయం ముందు భాగంలో మనం చూడొచ్చు. ఆలయం ముందే అక్కడ అంటే గతంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఫోటోతో పాటు జయలలిత వీళ్ళ ఫోటోలు పెట్టుకొని బ్యానర్లు పెట్టి అక్కడ అంటే నినాదాలు చేస్తూ కూడా వాళ్ళు అంటే ఆ బ్యానర్ ని ప్రదర్శిస్తూ కూడా చేయడం జరిగింది. దాన్ని వీడియో చిత్రీకరణ చేసి మళ్ళా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో అది పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం జరిగింది. మరి టీటీడీ అంటే ఆలయం వద్ద ఈ రకంగా కొంతమంది ఈ రకంగా వచ్చి వ్యవహరిస్తూ ఉంటే టీటీడీ ఏం చేస్తున్నారు, అసలుకి ఆ బ్యానర్ ని తిరుమలకి ఎట్లా తీసుకెళ్లారు, తిరుపతిలో ఉన్నటువంటి చెకింగ్ పాయింట్ అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు, ఇట్లా రకరకాలుగా ప్రశ్నలు వచ్చినటువంటి నేపథ్యంలో టీటీడీ అంటే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే సదరు బాధితులు అంటే సదరు వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీస్ అధికారులని విజిలెన్స్ అధికారులు అంటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు కాసేపటి క్రితమే టీటీడీ అఫీషియల్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం తిరుమలకు సంబంధించి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఎవరైతే రీల్స్ గానీ ఇట్లా వివాదాస్పద రాజకీయంగా ప్రసంగాలు గానీ రాజకీయంగా ఈ రకంగా ప్రదర్శనలు ఫోటోలు ఇవన్నీ కూడా చేస్తూ కూడా రీల్స్ చేసి వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడం చట్ట ప్రకారం విరుద్ధం. కేవలం స్వామివారికి సంబంధించినటువంటి స్మరణ నామాలు అదేవిధంగానే సంబంధించినటువంటి వీడియోలు ఇక్కడ వీడియో తీసుకుంటూ ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధం